ఉంటారు మొహం మిన్నే. నేరుగా వెళ్ళి ఇట్లా మాట్లాడారు కదా అంటే నేను అనలేదు అన్నారు. మళ్ళా నా మాట వింటున్నారా? అరే ఇప్పుడు అక్కడ ఎందుకు అబద్ధం చోటు చేసుకుంది? మొట్టమొదటిగా అన్నారన్న విషయం నాకు తెలుసు. దగ్గరికి వెళ్ళి నేరుగా కూర్చునేసరికి నేను అనలేదని తప్పించుకున్నారు. నువ్వు తప్పించుకోకపోయినా ఐ లవ్ దెమ్, నేను ప్రేమిస్తూనే ఉంటాను. కానీ అక్కడ ఒక అబద్ధం ఎందుకు చోటు చేసుకుంది? ఎందుకంటే దానికంటే ముందు ఎక్కడో మాటల్లో ఒక తప్పిదం, ఒక ఎర్రర్, ఒక తప్పిదం చోటు చేసుకుంది. ఒక తప్పిదం చోటు చేసుకున్న చోటే అబద్ధాలు బయటకు వస్తాయి. గమనించండి, అవుట్ ఆఫ్ ది స్పిరిట్ ఆఫ్ లయింగ్లో నుంచే స్పిరిట్ ఆఫ్ ఐడాలట్రీ వస్తుంది. నా మాట వినండి. మూడోదే స్పిరిట్ ఆఫ్ ఐడాలట్రీ. విగ్రహారాధన ఆత్మ వచ్చేస్తుంది. దూత తృణీకరణ ఫలంలో ఒక వ్యక్తి పొందుకునేటువంటి మూడవ ఆత్మ. మనము ఇంతకుముందు వర్తమానం చూసింది క్రియలు, ఫలాలు. అంటే దేవుని యొక్క దూతను తృణీకరించుట వలన ఏ ఏ ఫలాలు పొందుకుంటాడో చూసాము. ప్రధానంగా వారి గృహములు దిబ్బలైపోతాయి. 2 అన్యజనుల చేతికి అప్పగించబడతారు. 3 మరణము. ఇది ఫల రూపంలో కనిపించేది. కానీ ఈ ఫలాల వరకు తీసుకెళ్లేటువంటి ఆత్మలను చూడాలా ఫస్ట్. ఏ ఆత్మలు అప్పచెప్పబడతాయి? ఒక ఆత్మ వెంబడి ఒక ఆత్మ, ఒక ఆత్మ వెంబడి ఒక ఆత్మ మెల్లమెల్లకి వచ్చేస్తుంది. మొట్టమొదటి ఆత్మ ఏంటది? తప్పిదాలు చేయించే ఆత్మ వస్తుంది. అంటే ఎంత చక్కగా దేవుడి లేఖనములలో తప్పిపోకుండా పడిపోకుండా నడవాలని ఆశిస్తూ ఉంటాడో విశ్వాసి, అంత తప్పిదాలు జరుగుతాయి. తడపడుతూ ఉంటారు. నిర్ణయాల్లో తప్పుడు నిర్ణయాలు వచ్చేస్తాయి, మాటల్లో తప్పుడు మాటలు వచ్చేస్తాయి, చూపులో తప్పుడు చూపులు వచ్చేస్తాయి, అన్నిటిలో తప్పుడు కనబడుతుంది. అది అబద్ధాలకు దారితీస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి పీటర్ గారు ఉన్నారు. ఆయన నా విషయంలో తప్పు చేశాడు. అంతెందుకయ్యా, చిన్నపిల్లల్ని తీసుకోండి. మీ పిల్లోడు ఎవడన్నా సరే ఏదైనా ఎరగొట్టాడు అనుకోండి, అని పిలిచి అడగండి, ఆడేం చెప్తాడు? స్పిరిట్ ఆఫ్ లైయింగ్ ఎందుకు వచ్చింది? దానికంటే ముందు స్పిరిట్ ఆఫ్ ఎర్రర్ ఉంటుంది. మీకు సులభమైన భాషలో చెప్తే ఈ సిరీస్ అర్థమవుతుంది, ఈ వర్తమానము ఒక ఫ్లో అర్థమవుతుంది. అయ్యా, ఇది పెద్దోడైనా చిన్నోడైనా కాపరైనా ఎవ్వడి వ్యత్యాసం లేదు. దేవుడి ఆజ్ఞల్ని, లేఖనాల్ని, వర్తమానికి తృణీకరించే ప్రతి ఒక్కరి జీవితంలో ఇదే జరుగుతుంది. ఇదే ఫ్లో ఖచ్చితంగా. ఆ స్పిరిట్ ఆఫ్ లయింగ్ వచ్చేస్తుంది. స్పిరిట్ ఆఫ్ లయింగ్ రాగానే గుర్తుపెట్టుకోండి, నీ సహోదరుడు, ఆ ప్రత్యేకంగా ఆ విశ్వాసి, ఆ కాపరి ఎవడైనా సరే, అతడు స్పిరిట్ ఆఫ్ ఎర్రర్ని పట్టుకున్నాడు. ఆ స్పిరిట్ ఆఫ్ ఎర్రర్లో నుంచి అతడు స్పిరిట్ ఆఫ్ లయింగ్కి వచ్చాడు, అబద్ధమాడే ఆత్మ దాకా వచ్చాడు. ఇలా మాట వింటున్నారా? రేయ్ కూర్చో, అక్కడి దాకా వచ్చి కూర్చుంటారు వాళ్ళు. అబద్ధాల ఆత్మకు వస్తుంది. ఒక్కసారి స్పిరిట్ ఆఫ్ లయింగ్కి రాగానే నన్ను మాట మంచిగా వినండి అయ్యా, నేను ప్రవక్త చెప్పిందే చెప్తా ఉన్నా. ఇది మీకు ఒక వర్తమానం చదివితే వచ్చే విషయాలు కావు ఇవి, ఒక చోట పట్టుకుంటే దొరికే విషయాలు కావు ఇవి. అక్కడి నుంచి ఏమవుతుందంటే నెమ్మదిగా వాళ్ళ యొక్క ఆత్మీయమైన కోణము ఐడాలట్రీ, విగ్రహారాధన వైపు పడిపోతుంది. అసలు సృష్టి ఆరంభం మొదలుకొని మొట్టమొదటి విగ్రహారాధన ఎప్పుడు జరిగింది? ఫస్ట్ అవ్వ తప్పు చేసినది, కరెక్టేనా? తప్పు చేసిన వెంటనే అవ్వ ఏం చేసింది? అబద్ధం ఆడింది. ఏమని? ఏమైందిరా అవ్వ అన్నప్పుడు ఏం చెప్పింది ఆమె? సర్పం నన్ను మోసపుచ్చింది. నేను తప్పు చేయలే, ఆమెనే చేసింది. నేను మంచిదే, నేను మంచోన్నే, అవు ఆ సర్పం ఇట చేసింది. అక్కడి నుంచి ఏమైంది? బయటకు త్రోసివేయబడ్డారు. దెర్ ఇస్ నో మోర్ గాడ్. అక్కడ దేవుడు లేడుగా, వాళ్ళు దేవుని సన్నిధిలో లేరు, దైవత్వాన్ని కలిగి ఉండలేదు, మహిమని కలిగి ఉండలే. దేవుడు వారిని ఎడబాసాడు, ఇకబోధ వచ్చేసింది, త్రోసివేయబడ్డారుగా. ఆ ఇకబోధులో నుంచి దేవుణ్ణి మళ్ళా కాకబట్టడానికి ఈ బలుడు, కోల్పోయిన మహిమను మరలా పొందుకోవడానికి మరలా జోగాడుతున్నటువంటి ఆ ప్రయత్నాలు. అక్కడి నుంచి నెమ్మదిగా విగ్రహారాధన కనబడుతుంది. వివిధ రూపాల విగ్రహారాధన కనబడుతుంది. ఒకటి, స్త్రీల పట్ల అత్యధికమైన వ్యామోహమైన విగ్రహారాధన కనబడింది.
ఆదికాండం 6వ అధ్యాయంలో. ఆదికాండం 3వ అధ్యాయంలో మీరు చూసుకుంటే 4వ అధ్యాయంకి వచ్చేసరికి అక్కడ వివిధ రకాల పనిముట్లు కనబడుతున్నాయి. పని వరకు దేవుడిగా మారిపోయిన విషయాలు కనబడతాయి. మీరు వింటున్నారా? రకరకాల ఇనుముతో పనిముట్లు తయారు చేసినటువంటి విధానాలు కనబడతాయి. అప్పటి వరకు లేనివన్నీ కూడా చాలామందికి అంతే. చాలామంది దేవుడా పన అంటే పనే, ఎందుకంటే వారికి పని దేవుడు. నా మాట వింటున్నారా? కరెక్టేనా? దేవుడా పన అంటే వారికి పని దేవుడు. ఒక సాగు జరిగితే దేవుడా, శవమా అంటే శవమే వారి దేవుడు. నేను నా ఉద్దేశాలు చెప్పడంలే, బైబిల్లో ఉద్దేశాలు చెప్తున్నాను. ఆయన ఏమన్నాడు? నేను మృతులు పాతి పెట్టుకుంటాను, నువ్వు రా ఫస్ట్ అన్నాడు ఆయన. అంతేనా? పని చేసుకోవడమా లేకపోతే దేవుని సన్నిధి అంటే దేవుని సన్నిధి పక్కన పడేస్తారు. అన్నమాట వింటున్నారయ్యా? అనేకులకు తెలియకుండానే ఈ రోమపత్రికలో ఉన్నటువంటి ఈ 23వ వచనం మళ్ళీ చూడండి. అంటాడు అక్కడ, మనుష్యుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు దేవుని మహిమను వీటిలోకి మార్చేశారు. ముందు మనం ఏం చేయాలా? దేవుని మహిమను గుర్తించిన దాన్ని కొనియాడి దానిలోనికి మార్చబడమే నిజమైన ఆరాధన. కానీ ఇక్కడ దేవుని గుర్తించడానికి బదులుగా పొలం పనులను గుర్తించాము, పాడి పంటల పశువులను గుర్తించాము, బంధుమిత్రులను గుర్తించాము, జీవనోపాధులను గుర్తించాము, కానీ దేవుని గుర్తిరగల. ఎప్పుడు దేవుని వల్ల మార్చబడేది? నోవాహు దినాలు అదే జరిగిందిగా. అప్పుడు కూడా పెళ్లి చేసుకొనుచు, పెళ్లికి ఇవ్వబడుచు, త్రినుచు, త్రాగుచు, ఇల్లు కట్టుకొనుచు, నారు నాటుచు, ఇవే వాళ్ళకి దేవుళ్ళు అయిపోయినాయి. నోవాహు దినాల గురించి అదే రాయబడింది. దైవత్వాన్ని గుర్తించి దైవత్వాన్ని వెంబడించాలి మనం. కానీ ఏం జరిగిందంటే ఒక్కసారి ఆ దూత యొక్క వర్తమానం తృణీకరించే వెంటనే శాంతం నానాటికి నాశనం అయిపోతారు. అన్నమాట జాగ్రత్త వినండి అయ్యా. ఒక మాట, మీరు 18 ఏళ్ళు 20 ఏళ్ళు మీరు భక్తిలో ఉన్నారు కదయ్యా, ఒకసారి మీ గత జీవితాలను కానీ మీ పక్కన ఉన్న చుట్టుపక్కల జీవితాలను చూడండి ఒకసారి. ఈ వర్తమానంలో ఉన్న ఏ ఒక్క విషయాన్ని తృణీకరించినా లేదా అక్కడుండే స్థానిక సంఘ కాపరితో పాటు ఏమాత్రం యామరపాటు కొద్దిగా వేరుపాటు యుద్ధం పెట్టుకున్నా సరే ఆ విశ్వాసి ఎదుగుదలను చూసిన విశ్వాసం చూపించాడు ఒకసారి నాకు. నా ప్రశ్న మీకు అర్థమైందా? ఈ కాల వర్తమానాన్ని కానీ ఆ సంఘానికి స్థానికంగా అప్పచెప్పబడిన వర్తమానాన్ని కానీ దాన్ని అంగీకరించకుండా వేరుగా తిరుగుతున్న ఏ విశ్వాసైనా సరే ఎదిగినట్టు చూపించాడు ఒకసారి. దీర్ఘకాలికంగా చూస్తే ఎవరు ఎదగరు. అక్కడదక్కడ అడుపదడప కనబడుతూ ఉంటాయి. దీర్ఘకాలికంగా చూస్తే ఎవడు ఎదగడు. కానీ ఒక సంపూర్ణమైన వర్తమానంలో బలంగా లేకపోయినప్పటికీ కూడా ఆ కాపరికి అంటి తిరిగే పిల్లలు గొప్ప ప్రజలుగా మార్చబడ్డాను చూశాను నేను. నా మాట వింటున్నారా? ఎందుకంటే అక్కడ కాపర్లో కానీ ఆ వ్యక్తిలో ఉన్న విషయం కాదు, కానీ అక్కడ ఒక ఆజ్ఞ నెరవేర్పు జరుగుతుంది అంతే. దూతను చేర్చుకుంటున్నారు, దూత ఫలాలు పొందుకుంటున్నారు. వర్తమానాన్ని చేర్చుకుంటున్నారు, వర్తమానాల ఫలాలు పొందుకుంటున్నారు. అదంతే. ఎంత ఇంటలెక్చువల్ గ్రూప్ అయినా సరే, ఎంత తెలివి కలిగినటువంటి పిల్లలు ఉన్నా సరే, ఎంత తెలివి కలిగినటువంటి కుటుంబీకులు ఉన్నా సరే, ఒకవేళ దేవుడు పెట్టినటువంటి ఆ క్రమములకు కొంచెం పక్కకి జరగానే మొత్తం భయంకరమైపోతుంది. ఆ స్పిరిట్ ఆఫ్ ఐడలటరీ రాగానే ఏం జరుగుతుందంటే వారికి ఇకపైన అసలు ఆలోచన చేయండి. దేవుడికి ఒక వ్యక్తి దగ్గరగా చేరువడానికి దేవుడు పెట్టుకున్నటువంటి వ్యక్తి అక్కడ ఉన్నటువంటి దూత. ఆ కాలానికైనా ఆ సంఘానికైనా అంతేనా? ఇప్పుడు నేను దూతను కాదని ఎంతకాలం అని దేవుని దగ్గర చేరువవుతాను అయ్యా? దూతను కాదని ఎంత చేరువవ్వగలుగుతాను? చేరువవ్వలేను నేను. అదేమవుతుందంటే చివరికి వారు తమ సొంత భక్తుల్ని ఆధారం చేసుకునే స్థాయికి వెళ్ళిపోతారు. అలాంటి వ్యక్తులను చూడండి ఒకసారి. మీరు ఎవరైనా ఉదాహరణ తీసుకోండి, నాకు అనవసరం. నేను చెప్పింది కనుక సూటబుల్ కాకపోతే 99% సెట్ కాకపోతే నన్ను మళ్ళీ ప్రశ్నించండి. నా మాట విని అడగండి. వాళ్ళు తర్వాత కాలంలో ఏమవుతారు చెప్పనా? వారి ఉద్యోగాల వరకు దేవుళ్ళు అవుతాయి,
వారి సంపాదన వాళ్ళకి దేవుళ్ళు అవుతాయి, వారి కుటుంబీకులు వాళ్ళకి దేవుళ్ళు అవుతారు, బయట ఉండేటువంటి మనుషులు వాళ్ళకి దేవుళ్ళు అవుతారు. వారికి గమనించండి, వారు దేవునిలో ఉన్న ప్రేమను కానీ దైవ సంబంధమైన ప్రజల మధ్యలో ప్రేమను కానీ చూడలేరు. అందుకే అంటాడు చూడండి, తర్వాత ఏమంటాడు చూడండి 24వ వచనంలో, అలాగ మార్చబడిన వారికి చూడండి ఈ హేతువు చేత ఎవరు దేవునిలో చూడవలసినటువంటి దైవత్వ లక్షణాలని విగ్రహారాధనలో, ఎవరిని మనుష్యులలో, పక్షులలో, జంతువులలో కదా, చాలా మందికి అంతే కదయ్యా, పశువులు అంటేనే ఎక్కువ ప్రేమ దేవుడి కంటే. అలాంటి వాళ్ళందరూ ఇలాంటి కారణములు బట్టి ఏం చేస్తారు చూడండి, therefore God also gave them up to uncleanliness. వారు దేవుని మహిమను దేవుడికి ఇవ్వకుండా వేరే వాడికి అప్పచెప్పారు కనుక ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఇట్ ఈస్ అ టైమ్ ఫర్ ద రివెంజ్. ప్రతీకారం చేయవాడు దేవుడే, మనుషులు కాదు. అంతేనా? యుద్ధం చేసేవాడైనా ప్రతీకారం తీర్చువాడే యెహోవాయే. ఆయన అంటాడు, ఇప్పుడు నేను అపవిత్రతకు నేను మిమ్మల్ని అప్పగిస్తున్నా పోండి అన్నాడు ఆయన. ఎవడు అప్పగించాడు? మనుషుడా? యెహోవా అప్పగించినాడు. దేవుడే ఆ మనుషులను అన్క్లీన్లీనెస్, అపవిత్రత అప్పచెప్పాడు. అక్కడి నుంచి మొదలుకొని వాళ్ళ జీవితం అంతా కూడా అపవిత్రమైన కార్యాలతో నిండిపోయి ఉంటుంది. తర్వాత చూడండి, త్రూ ద లస్ట్ ఆఫ్ దేర్ ఓన్ హార్ట్ డిస్హానర్ దేర్ ఓన్ బాడీస్ బిట్వీన్ దెమ్సెల్వ్స్. వారి శరీరాలను కూడా ఎంతగా అవమానపరుస్తారంటే వారు పూర్తి స్థాయిలో అవమానకరమైనటువంటి స్వభావ సిద్ధానికి విరుద్ధమైన కార్యాలు చేయనటువంటి స్థాయికి జారిపోతారు వాళ్ళు. ఇదంతా ఎక్కడ ప్రారంభమైంది? దేవుడి యొక్క గుణలక్షణను గుర్తించి దాన్ని పట్టుకొని కొనియాడి దానిలో ఆరాధించడం చేయకుండా దానికి బదులుగా మనుష్యులను, పశువులను, పక్షులను, అనేకమైన వాటికి ఆ మహిమను అప్పచెప్పినప్పుడే, ఆ మహిమ దేనికి అప్పచెప్తే దానికి దేవుడే. చాలా మందికి మోస్ట్ కామన్ గాడ్ ఎవరో తెలుసా? మోస్ట్ కామన్ గాడ్ అయ్యా కడుపు కాదు, దానికన్నా కూడా మోస్ట్ కామన్ గాడ్ ఉంది. ఇక్కడ వేలాడుతుంది ఒకటి. అది ఇప్పుడు ఈ రోజున ఈ కాలంలో నిజంగా అత్యంత అతిపెద్ద దేవుడే కూర్చుంది అందరికీ భయంకరంగా. వర్తమానం చదువుదామని పట్టుకుంటారు, మెల్లగా ఎందుకో చేయి తెలియకుండా షార్ట్స్కి వెళ్ళిపోతుంది. నా మాట వింటున్నారా? ఒక వ్యక్తితో మాట్లాడి ఫోన్ పెట్టేద్దాం అనుకుంటారు, ఎందుకు అర్థం కాదు. ఆ మాట్లాడిన వ్యక్తి నిద్రపోతాడు కానీ మన చేతి నుంచి ఫోన్ పోదు. ఈరోజు అతిపెద్ద దేవుడు అదే. మనుష్యులు దేవునికి బదులుగా దీనికి బానిసలైపోయినారు, సోషల్ మీడియాలకు. అసలు ఒక మాట చెప్పనా, నువ్వు సోషల్ మీడియాలో లేకపోతే ఈ ప్రపంచానికి వచ్చే నష్టం ఏమీ లేదు. అయ్యో నా సహోదరుడు సోషల్ మీడియా బంద్ చేసిండా, అబ్బాబ్బాబ్బా అమ్మాయి మానేసిందా అని అనుకుంటాడు లేడు. విడగడైందని అనుకుంటారు నేను చూస్తే. ఆ గూడ్స్ బండి రైలు లెక్క వెనకాల ఇన్ని స్టేటస్లు పెట్టుకుని బాధ తప్పిందిరా అనుకుంటారు నేను చూసి. ఊకే నువ్వేం పెట్టి వాళ్ళు చూసే బాధ తప్పింది వాళ్ళకి. నీ వల్ల కొంత సమయాన్ని సేవ్ చేసావు. ఏం పనికి మళ్ళీ సోషల్ మీడియాలు, స్నాప్చాట్లు, షేరిట్లు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు, టిక్టాక్లు, నీ తొక్కతాట్లు పనికి మళ్ళీ. దానివల్ల ఏం లాభం ఉంది? నాకు దాని గుండా నేను భక్తిని ప్రచురం చేస్తున్నా, నీ మోహం ప్రచురం చేస్తున్నావు. ముందు నీ క్రియల ద్వారా నీ చుట్టూలో ప్రచురం చేయి. ఒక పాస్టర్ గారు చెప్పిన ఒక మాట, ఒక సంఘ పాస్టర్ చెప్పిన ఉదాహరణ బాగుంటుంది. ఏది? పెన్ అంట ఇక్కడ పని చేయదు, వేరే చోట పని చేస్తుంది. అది కొత్త పెన్ కొనుక్కున్న తల్లి నేను, ఈడ పని చేయదు, వేరే చోట పని చేస్తుంది. నీ భక్తిని సాక్ష్యము నీ ఊర్లో, నీ సంఘంలో, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ వల్ల చెల్లదు, కానీ బయట వాడికి, వేరే దేశం వాడికి, ఆ పక్కూరోడికి, ఆడికి చెల్లుతుందని సాక్ష్యము. వేషధారులారా, ఎక్కడ చెల్లుబాటు కావాలా? నాకు సోషల్ మీడియా వాడడం చూస్తే నాకు భలే ఆశ్చర్యం వేస్తుంది. అది నీకు దేవుడు ఆజ్ఞించాడా? నేను అడుగుతున్నా, నువ్వు దేవుని దగ్గర విచారం చేసి వాడుతున్నావా? అయ్యే నేను నాకే సోషల్ మీడియా లేదు, అందుకే చెప్తున్నా ఈ మాటలు. నేను నా సోషల్ మీడియా మానేసి సంవత్సరాలు దాటింది. అది ఉన్నదాల్లో ఒక వాట్సాప్ తప్పది కాదు. అది ఇప్పుడు అది సోషల్ మీడియా కింద కాదు, ఇన్బిల్ట్ అయిపోయింది అందరిలో. అది తప్ప ఏముండవు నా దగ్గర. అందుకే చెప్తున్నా, చెప్పడానికి అరుగుని కాబట్టి చెప్తున్నా. ఓ 7-8 నెలల కిందనే మానేసాను నేను. పూర్తి స్థాయి విశ్వాసంగా ఉన్నప్పుడే మానేశాను.
ఎందుకంటే నాకు అప్పుడు తెలిసిపోయింది ఏమని, దానివల్ల నాకు నష్టం అధికంగా కనబడింది. దానివల్ల నేను ప్రజలు నన్ను ఎలాగో చూస్తున్నారు, ప్రజలు నన్ను గుర్తిస్తున్నారా లేదా అనేటువంటి ఒక అపోహ నాలో అత్యధికంగా బలపరచబడింది. నేను ఏదైనా ఒకటి పెడితే దానికి లైకులు కొడుతున్నారా లేదా? మీరు చూడండి, మీరు ఎప్పుడైనా వాట్సాప్ స్టేటస్ పెట్టాక ఎంతమంది చూసి చెక్ చేసిరా లేదా? చేసిర్రా? అదేంటో తెలుసా, ఎదుటి వాళ్ళ చేత నేను ఇష్టపరచబడాలి, నన్ను అందరూ గుర్తించాలి అనేది ఒక దయ్యం, అది స్పిరిట్. అది దాన్ని సైకాలజీ ప్రకారంగా ఎక్సిబిషనిజం అంటారు. నా మాట వింటారా? ఎక్సిబిషనిజం అంటారు. ఎక్సిబిషనిజం ఒక మానసిక వ్యాధి. అది ఆ వ్యాధి ఏం చేస్తుందంటే, ప్రజలు నన్ను గుర్తించాలా, ప్రజలు నన్ను చూడాలా, ప్రజల మాట వినాలా, ప్రజలు నన్ను గురించి ఆలోచన చేయాలా. మనం చూస్తాం, ఎవడోడు చూసిండు, ఎప్పుడెప్పుడు చూసిండు, వీడు చూసిండా లేదా, వీడికి బ్లూ టిక్ పడ్డదా, ఆడికి బ్లూ టిక్ పడ్డదా, నీ తలకేనొప్పి పాడవడా. అదొక స్పిరిట్, అది దయ్యం. అది ఈ పనికి వాళ్ళ స్టేటస్లు అవి పెడతారు. మన పెట్టేదేదో ఓ కొటేషన్ ఉండదు, వర్తమానం చెప్పిన కొటేషన్ ఉండదు, ఓ ఏముండదు. కానీ దుష్టుడు ఎల్లప్పుడు కూడా వాక్యం అనేటువంటి ఒక ఆయుధాన్ని పట్టుకొని వచ్చి మెల్లగా నేను పడేస్తాడు. ఇప్పుడు ఈ మాట అయినాక నీకేమనిపిస్తుంది తెలుసా? రేపటి అన్ని వాక్యాలు పెడతా చూడు అనిపిస్తుంది. నెమ్మది 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 జారిపోతుంది చూడు. ఇప్పుడు వాక్యం కోసమే వాడదామని ఫోన్ తీసుకొని అడ్డమైన చూసేవా లేదా? అట్లా ఇది కూడా జారిపోతాము. నేనేమంటానంటే, అసలు దాని జోలికి ఏమో పక్కన పడి అంటే ఎవడు ఫోన్ చేసి లిఫ్ట్ చేయనంత కాదు, ఉంటారు అట్లాంటి వాళ్ళు ఉంటారు. నాకు అట్లాంటి వాళ్ళు చూస్తే పరమచిరాగా అనిపిస్తుంది తెలుసా. దే ఆర్ మోస్ట్ అన్ట్రస్టబుల్ పర్సన్స్. మోస్ట్ అన్ట్రస్టబుల్ అంటే వాళ్ళు నమ్మడానికి వీల్లేదు. వాళ్ళని వాళ్ళు మనకు అవసరతలు ఉపయోగపడరు. వాళ్ళు మనము ఏదైనా ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడైనా సరే చేరువలో నాకు అందుతారేమో అనుకున్నారు. వాళ్ళందరూ వాళ్ళ ఓన్ ప్రియారిటీస్ ఉంటాయి. ఒకసారి ఆలోచన చేయండి, మీ పాస్టర్ కూడా పడుకుంటప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పడుకుంటాక మీకు ఎట్లా అనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? మాకు ఒకవేళ అర్ధరాత్రి ఏమైనా సమస్య చెప్తే ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడా? అంత నిద్ర మాకంటే నిద్ర ఎక్కువైందా అనరా? మరి మీరేం చేస్తున్నారు? మీరేం చేస్తున్నారు? మీ ప్రశాంతత, ప్రజల కంటే మీ ప్రశాంతత అధికంగా చూసుకోవట్లేదా మీరు? ఫోన్కి బానిస కాకూడదు, అట్లని చెప్పి దాన్ని పూర్తిగా అవతల పడేయబడకూడదు. దానికంటే ఒక పని ఉంది, ఆ పని కానివ్వాలా. నాకు భలే చిరాకు అనిపిస్తుంది కొంతమందిని చూస్తూ ఉంటే. దే ఆర్ మోస్ట్ ఇంట్రెస్టెడ్. ఇప్పుడు నేను ప్రాంతానికి వెళ్తున్నానండి, నాకు సడన్గా యాక్సిడెంట్ జరిగింది, నేను నీకు ఫోన్ చేసిన, అయ్యా ఇప్పుడు ఉదాహరణకి మా ఆవిడ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది, నేను వెంటనే మోనాకు చేసిన. ఎందుకని? మా పక్కిల్లే కదా దొరుకుద్దేమోనని. బహుశా నేను ఎంత ఎమర్జెన్సీ నుండి చేస్తాను నీకు తెలియదుగా. అంటే ఎందుకో పీపుల్ ఆర్ నాట్ రెస్పాన్సిబుల్గా లేరు అసలు. అన్నెసెసరీ వాటిని అవాయిడ్ చేయడంలో నెసెసరీ రెస్పాన్సిబిలిటీస్ కూడా అవాయిడ్ చేసేసారు. ఎక్కడో ప్రజలకు తెలియడం లే అసలు ఏం చేయాలన్న విషయంలో కూడా స్పష్టత రావడం లే. అవును, ఇది ఫోన్ ఖచ్చితంగా విగ్రహారాధనలో భాగం అవుతుంది, కానీ దాన్ని జాగ్రత్త పడాలిగా. మనం దేనైనా విగ్రహారాధన చేసుకోవచ్చు. కొంతమందికి వంటిల్లు విగ్రహారాధన. అమ్మా, వంటిల్లు విగ్రహారాధన, వంటిల్లు అన్నీ ఉండాలా, అన్నీ నీట్గా ఉండాలా, అన్నీ ఏంటది నిండుగా ఉండాలా. అదే మన దేవుడు. అయ్యా వంటిల్లా దేవుడు అంటే ఫస్ట్ వంటిల్లే, తర్వాత దేవుడు. వంటిల్లు దేవుడు అయిపోయింది చాలామందికి. అరే నా మాట ఏంలే, చాలామందికి వంటలు కూడా దేవుళ్ళే. ఫస్ట్ వంట అయిన తర్వాతనే దేవుడు. వంట కావాలా? ఓ పని చేయండి, అట్లాంటి వాళ్ళందరూ మా ఇంటికి రండి, మేము ఆతిథ్యం ఇస్తాం మీ అందరికీ. ప్రైజ్ ది లార్డ్. ఈ స్పిరిట్ ఆఫ్ ఐడలాట్రీ గురించి చాలా భయంకరం, దాని గురించి చాలా జాగ్రత్త. ఇక్కడ ప్రవక్త అంటాడు చూడండి ఒక చోట, తుయతైరా సంఘకాలంలో అంటాడు 117వ పేరాలో, హర్ చిల్డ్రన్స్, ఆమె యొక్క పిల్లలు. ఎవరు? యెజబేలు యొక్క పిల్లల గురించి మాట్లాడుతున్నాడు. నా మాట వింటున్నారా? యెజబేలు యొక్క పిల్లల గురించి మాట్లాడుతూ, నా ఈ రోజున వాట్ డిడ్ జెజబెల్ డూ? యెజబెల్ ఏమి చేసింది?
married her daughter into the rank over there. యెజబెల్ యొక్క పిల్లలు ఏం చేశారు? మరలా యూదులలో ఉన్న వాళ్ళే పెళ్లి చేసుకున్నారు. యెజబెల్ ఎవరిని పెళ్లి చేసుకున్నారు? ఇజ్రాయేల్ ఉండేగా. అట్లాగే ఆమె పిల్లలు కూడా మరలా ఇజ్రాయేల్నే పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు చూడండి అంటాడు, నా వాచ్ ద స్పిరిచువల్ అప్లికేషన్. ఇప్పుడు చూడండి ఆత్మ సంబంధంగా ఇది దేనితో పోల్చబడుతుందో చూడండి ఒక మారు. ఇప్పుడు యెజబెలు ఆల్రెడీ విగ్రహారాధన చేసేదే. ఆహాబుకి వాడి పెళ్ళమైనటువంటి యెజబెలు దేవత కూర్చుంది. ఆమె ఏం చెప్తే అదే. అవునా? ఆమె చెప్పిన దానికి నో అని కానీ కాదని కానీ అనలేడు. పప్పెట్టాడు. పప్పెట్టంటే తెలుసా? పప్పెట్టంటే తోలుబొమ్మ అన్నాడు. అట్లాంటి వ్యక్తి. కానీ దాన్ని అంతటిని తీసుకొచ్చి నౌ వాచ్ ద స్పిరిచువల్ అప్లికేషన్ అంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆ రూపంలో చూడండి ఒకసారి అంటాడు ఆయన. మేబీ ఐ కెన్ డ్రా ఇట్ అవుట్ హియర్, వాచ్ దిస్ రిజల్ట్ క్లోజ్ నౌ. బహుశా నేను దీన్ని బయటకు తీసుకొచ్చి మీకు చూపించగలుగుతాను అనుకుంటా. ఒకసారి దీన్ని చాలా జాగ్రత్తగా గమనించండి అంటున్నాడు. చూడండి, హియర్ ద జెజబెల్ అండ్ ఇజ్రాయెల్. ఇక్కడ యెజబెలు మరి ఇజ్రాయెల్ రెండు ఉన్నాయి. బట్ హియర్ ఇస్ యూదా. కానీ ఇక్కడ యూదా పక్కన ఉన్నాడు. డిఫరెంట్ టైప్ ఓవర్ హియర్ అండ్ అనదర్ వన్. దిస్ ఈస్ జెహోషాపాత్ ఓవర్ హియర్. మరొక వైపు యూదా పైన ఎవరున్నారు? యెహోషాపాత్ ఉన్నాడు. కరెక్టేనా? ఇజ్రాయేల్ రాజు ఏమో అహాబు, యూదా రాజు యెహోషాపాత్. ఇక్కడ ఉన్నటువంటి విషయాలు చూపిస్తాడు చూడండి. ఆల్ రైట్, ఇప్పుడు గమనించండి. నౌ దిస్ హియర్ వాజ్ ద అహాబ్, now here was a Jezebel right here. Now she comes in here and caused all of the Israel going to the idolatry. అయ్యా, యెజబెల్ వచ్చి ఇజ్రాయెల్ మొత్తాన్ని విగ్రహారాధనకు పంపించింది. ఇప్పుడు నాకు ఈ మాట విన్నారు కదా, దీన్ని ఒక్కసారి విపులీకరంగా చూడడానికి ప్రయత్నం చేయండి. ఇజ్రాయెల్ పైన రాజేవాడు ఆహాబ్. నిజంగా చెప్పండి, ఆహాబ్ యొక్క రాజ్యంలో అందరు విగ్రహారాధన చేశారు? అందరు విగ్రహాలు మొక్కారా? వెనకాల మేము లేపండి. ప్రైజ్ ద లార్డ్. అందరూ విగ్రహాలే మొక్కారా? అయినా సరే ఇజ్రాయేల్ మొత్తం విగ్రహారాధనలోకి దిగింది అని ఎందుకు అనగలుగుతున్నాడు ఆయన? ఆ రాజ్యం నడిపించబడింది ఒక స్త్రీ చేత కాబట్టి. దేవుడు చేత నడిపించబడవలసినటువంటిది అయి ఉండగా స్త్రీ చేత నడిపించబడేసరికి ఎంటైర్ ఈ వ్యవస్థ అంతా కూడా విగ్రహాల కింద మార్చబడింది. దీన్నే ప్రవక్త మరొక చోట ఏమంటారు చూడండి. సరే, దీని కింద అంటాడు చూడండి. ఎగ్జాక్ట్లీ ఏమంటాడు? దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ క్యాథలిక్ చర్చ్ డిడ్. క్యాథలిక్ సంఘం చేసింది అదేగా. క్యాథలిక్ సంఘము దేవుడి చేత నియంత్రించబడడానికి బదులుగా అది ఏం చేసింది? తనకు తానుగా నియంత్రించబడుతూ వచ్చింది. అది తనకు తానుగా నియంత్రించబడటం వలన ఏం జరిగింది చూడండి. ఇన్ హర్ డేస్ when Constantine united the Nicolaitans into the church or into the paganism. కాన్స్టంటైన్ ఏం చేశాడు? క్యాథలిజాన్ని, ప్యాగనిజాన్ని, నికోలైటిజాన్ని, ఈ ఇజంలన్నిటిని తీసుకొచ్చి పెట్టాడు. మీరు వింటున్నారా? నికోలైతలిజాన్ని, ప్యాగనిజాన్ని, క్యాథలిసిజాన్ని మూడింటిని కలిపేశాడు. అక్కడే విగ్రహారాధన ప్రారంభమైంది. విగ్రహారాధన అంటే విగ్రహాలు పెట్టినప్పుడు విగ్రహారాధన కాదు. ఇప్పుడు చెప్పండి, మీ కుటుంబంలో విగ్రహారాధన ఉందా? మీ వ్యక్తిగత జీవితంలో విగ్రహారాధన ఉందా? దేవుడికి మార్గం ఏదైనా విగ్రహంగా మారిందా? బ్రదర్ ఏదో చిన్న చిన్నగా అనిపిస్తుంది, బ్రదర్ మారుతున్నట్టు అనిపిస్తుంది. అంటే అయితే చిన్న చిన్నగానే స్పిరిట్ ఆఫ్ లయింగ్ వచ్చింది, చిన్న చిన్నగానే స్పిరిట్ ఆఫ్ ఎర్ర వచ్చింది, చిన్న చిన్నగానే ఏవో ఉగ్రత వచ్చింది, చిన్న చిన్నగానే. నా మాట వింటున్నారా? చిన్న చిన్నగానే నా మాట. అందుకే వినండి అయ్యా, ఏ సంఘమైనా సరే ఒకే ఒక్క తలచేత నడిపించబడాలా, అది క్రీస్తు. ఆ తర్వాత ఒక కాపరి. ఒక కుటుంబం కూడా ఎప్పుడు ఒకే ఒక్క తలచేత నడిపించబడాలి, అది కేవలం భర్త. నా మాట వింటున్నారా?
అంతకు మించి అది ఏ రూపంలో పైన విగ్రహారాధనలకు జారిపోతున్నట్టే జాగ్రత్త. నేను మరలా చెప్తా ఉన్నా, విగ్రహారాధన ఉన్న చోట మీకు బైబిల్లో దేవుడు ఏ పాపానైనా క్షమించాడు, కానీ విగ్రహారాధన ఎన్నడూ క్షమించలే. వ్యభిచార దేశంలో క్షమించినాడు, దొంగతన దేశంలో క్షమించినాడు, విగ్రహారాధన దేశంలో క్షమించడానికి ఎప్పుడు ఇష్టపడాడు ఆయన. నా మాట అంటే ఆయన మహిమను మరొక దానికి అప్పచెప్పడము, ఆయన నియంతృత్వాన్ని ఒక స్త్రీకి అప్పచెప్పడము ఎన్నటికీ డైజెషన్ చేసుకోడు ఆయన ఎప్పటికీ కూడా. అలాంటి ఇంట్లో బతుకుట కంటే అరణ్యంలో నివసించుట మేలు. సామెతలు గయ్యాలి అయిన భార్యల దగ్గర నివసించుట కంటే అరణ్యంలో నివసించుట మేలు అని వాక్యం రాయబడింది. వాక్యమే చెప్పాను నేను మీకు. ఎందుకంటే అట్లాంటి చోట విగ్రహారాధన చేయించుకొని పెళ్ళాం పెత్తనంలో ఉండడం కన్నా అరణ్యంలోకి పోయి అది బాప్తిజం ఇచ్చి యోహాన్ లాగా దేవుని మీద ఆధారపడి బతకడం మేలు. నా మాట వింటున్నారా? పెళ్ళాం పెత్తనంలో ఎన్నడూ బతకూడదు. అయ్యా అమ్మ, నేను మిమ్మల్ని మీకు చెప్తున్నా, స్త్రీలు మమ్మల్ని నన్ను తిట్టుకోరు, ఏమైనా చేసుకోరు. నేను వచ్చి 1.5 year అయింది కదా, నా పద్ధతి కొద్ది గొప్ప మీకు అర్థమైంది కదా, కొద్దిగా బోధపడింది కదా. నా నోరు తెరిస్తే ఇరిమే లెక్కనే ఉంటుంది, మీకు బాధే కలుగుతుంది. వింటున్నారా? నా నోరు తెరిస్తే చాలు ఎట్లుంటుందంటే, ఇరిమేని ఏమన్నారు వాళ్ళు, వీడు ఎప్పుడు ఏడుపు కొట్టు వాక్యాలు చెప్తాడు కానీ మాకు ఎప్పుడు మంచి వాక్యాలు చెప్పడే వీడు అని అన్నారు. అవునా? నాకు 1 year నుంచి ఇదే బాధ. అందరు నన్ను ఇదే అంటారు. అంతే. అందుకే కదయ్యా పరాక్రమంగా శివుడు అని యెహోవా నాకు తోడై ఉన్నాడు. అది కూడా ఇర్మియా గ్రంథంలో వాక్యమే. అది అంతే. నేను ఎత్తితే అంతే. ఎందుకంటే నేను ఆశీర్వాదాలు పొందుకోవడానికి నేను బైబిల్లో కనుగొన్న మార్గం ఏంటి చెప్పలా? ఆయన అడుగులేస్తే అయ్యా వస్తాయని నమ్ముతా. అంతేగా, ప్రభు మాకు ఆశీర్వాదాలు ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదించు, మాకు అది ఇవ్వు ఇది ఇవ్వు అడగాల్సి అక్కర్లే. మనం ఉండవలసిన చోటు నిలబడితే అయ్యే వచ్చి కూర్చుంటాయి ఆటోమేటిక్గా. తప్పిదాలు సరి చేసుకుంటే అవే వస్తాయ్యా. ఇదివరకు మాట చెప్పా, నేను మళ్ళీ చెప్తున్నా, ఈ సంఘంలో స్త్రీ ఆత్మ నడుస్తుంది. ఈ సంఘంలో స్త్రీ ఆత్మ బలంగా ఉంది. మీ కుటుంబాలను కానీ మీ పక్కల కుటుంబాలను చూసుకోండి ఒకసారి. దానిలో పురుషాధిక్యత ఎక్కువ ఉందా, స్త్రీ ఆధిక్యత ఎక్కువ ఉందా? 95% ఈ సంఘం మొత్తంలో ఖచ్చితంగా స్పిరిట్ నడుస్తుంది. ఇది దేవుడు నాకు దర్శన రూపంలో చూపించిన మాట. యెహోవా సాక్షిగా చెప్తా ఉన్నాను నేను దీన్ని. ఖచ్చితంగా స్త్రీ ఆత్మ నడుస్తుంది. నేటికి పురుషులు తమ స్థానాన్ని ఇంకా పొందుకోలేకపోయినారు, ఇంకా పప్పెట్స్ లాగానే ఉన్నారు. దే ఆర్ స్టిల్ పప్పెట్స్. నా మాట వినడానికి కొంచెం బాధ కలిగించవచ్చు, సత్యమయ్యా నన్ను క్షమించండి. మీకు బాధ కలిగించాలన్న ఉద్దేశం కాదు, కానీ ఇది నాకు దర్శనం అయితే నేను ఏది చూసాను అదే చెప్తాను మీకు. నేను చెప్పాక కొంతమంది స్త్రీలు ఒకరిపైన ఒకరు భుజాల్లో చేసుకొని, నేను బైబిల్ చదువుతుండగా ఇటు వెనకకి తిరిగి నన్ను చూసి ఒక వెక్కిలి నవ్వులు నవ్వారు. వాళ్ళ వీపులని కనబడుతూ ఒక వెక్కిలి నవ్వుతో నవ్వినారు. దేవుని సాక్షిగా నేను మాట చెప్తా ఉన్నాను. నేను ఆ స్పిరిట్ ఇంకా పోలే. ఆ స్పిరిట్ పోవాలంటే అయ్యా వాక్యానికి స్థానం ఇస్తే అదే పోద్ది. అటు పురుషుడు స్థానం ఇవ్వాలి, స్త్రీ స్థానం ఇవ్వాలి. ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఆ కుటుంబంలో పురుషుడి చేత జరగవలసినవన్నీ కూడా వెనకాల నుండి స్త్రీలు నడిపిస్తున్నటువంటి కొంపలు ఇవన్నీ మన దగ్గర అందరూ అంతే ఉన్నారు. ఎవ్వరేం ఎక్సెప్షన్ లేరు. ఇగో ఈ పలానా ఒక కుటుంబం మంచిగా ఉందని చెప్పడానికి కూడా లేదు. ఏదో ఒక రూపంలో వారు కాకపోతే వారి పక్కింట్లోనైనా ఏదో ఒక రూపంలోనైనా సరే ఇదిగో ఈ రకమైన విగ్రహారాధన ప్రతి కుటుంబంలో ఉండి తీరింది. విచ్ ఈస్ వెరీ కర్సివ్. మీకు గుర్తుందా, ఒక రోజున ఒక వర్తమానం చెప్పా, ద గ్రేటెస్ట్ కర్స్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో అతిపెద్ద శాపం అని ఒక వర్తమానం చెప్పాను. మీకు జ్ఞాపకం ఉన్నదా? ఏందా శాపం అది? స్త్రీ పెత్తనాన్ని ప్రవక్త ఏమన్నాడు? దేవుడు ప్రవక్త కూడా ఏం మాట్లాడింపజేశాడు? అది ప్రపంచం మొత్తంలోనే అన్నిటికంటే ఘోరమైన శాపం. అది శాపం ఎప్పుడు వస్తుంది? తప్పిదం తర్వాత వచ్చే శాపం. అరే శాపం ఎప్పుడు వస్తుందయ్యా? భూమి శపించబడిందా? ఎప్పుడు? తప్పిదం తర్వాత వచ్చేది. స్పిరిట్ ఆఫ్ ఎర్రర్ తర్వాత శాపాలు వస్తాయి. ఎప్పుడైతే వాక్య విషయంలో ఎర్రర్ చేస్తావో, తప్పిదం చేస్తావో, తటిల్తావో అక్కడే అసలు అలాంటి కొంపల్లో ఉండడం కన్నా వాక్యం కోసం వచ్చి మా ఇంట్లోకి నేను మీ అందరికి అతిథి తెలుస్తా. 2 రూములు కొత్త కట్టించడం రండి, ఏం కాదు. ప్రైజ్ ది లార్డ్. దయచేసి అయ్యా మీకు దండం పెడుతున్నా, అలాంటి ఒక గొడుగులో ఉన్న అలాంటి ఒక రూఫ్, అంటే దాన్ని ఏమంటే తెలుగులో రూఫ్, అలాంటి ఒక పైకప్పు కింద నివసించిన అదొక శాపగ్రస్తమైన జీవితం అయ్యా. ఇట్స్ అ కర్స్. అసలు ఆయన అంటాడు ఏమని?
కథోలిసిజం చేసింది అదేగా. దేవునికి మారుగా అసలు ఒక్క చోట దేవుని నియంత్రిత్వం జరగవలసిన చోట స్త్రీ తీసుకోగానే పెద్ద శాపం వచ్చేసింది. తర్వాత చూడండి అంటాడు, అండ్ మేడ్ ఎ ప్యాగన్ ఫార్మ్ ఆఫ్ క్రిస్టియానిటీ. ప్యాగన్ ఫార్మ్ ఆఫ్ క్రిస్టియానిటీ అంటే ఏంటి తెలుసా? క్రైస్తవ్యంలోకి అన్ని ఆచారాలు జొప్పించడమే ప్యాగన్ ఫార్మ్ ఆఫ్ క్రిస్టియానిటీ. ఈ రోజున మన క్రిస్టియానిటీ చూడండి ఒకసారి. ఈ రోజున మన క్రైస్తవ్యాన్ని చూడండి. మన క్రైస్తవ్యంలో హిందూ ఆచారాలు ఎప్పుడు వచ్చి పడ్డాయా? హిందూ ఆచారాలు వచ్చి పడ్డాయా? దేవుని చేత మీద రేపటి నుంచి నేను ఒక వర్తమానం చెప్పడానికి ఇష్టపడతా ఉన్నా, ఆయన అనుగ్రహిస్తే కనుక. క్రిస్టియానిటీ వర్సెస్ ఐడాలట్రీ. క్రైస్తవ్యము వర్సెస్ అన్యత్వము. ఆ వర్తమానం చెప్పాలా. దాంట్లో చాలా విషయాల గురించి తీస్తా. అస్సలు క్రైస్తవుడు నడవలసిన ప్రతి విషయాన్ని బయటకు ఎక్కేస్తాం. ప్రతి ఒక్కటి, మీ 11 దినాలు, 3 దినాలు, మీ పెళ్ళిళ్ళక రాకపోకలు అన్నీ, అసలు క్రైస్తవుడి యొక్క పూర్తి స్థాయి బిబ్లికల్ యొక్క ప్రతి పద్ధతి మనకు చూపించాల్సిందే. ప్రతి ఒక్కడు నేను దేవుళ్ళో బలంగా ఉన్నాను, నేను పరిశుద్ధంగా ఉన్నాను అనుకుంటున్నాడు, కానీ ఆ ప్యాగనిజం, అన్యత్వంతో కూడుకున్న క్రైస్తవ్యాన్ని చేస్తూ ఉన్నాడు వాడు. తర్వాత అంతా చూడండి, ఐ డోంట్ వాంట్ టు హర్ట్ యువర్ ఫీలింగ్స్. నేను మీ యొక్క మిమ్మల్ని బాధ పెట్టాలని చూడట్లేదు, క్యాథలిక్ పీపుల్, బట్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ గాడ్. ఆయన చెప్తున్నప్పుడు ముందు అక్కడ క్యాథలిక్ ప్రజలు కూర్చున్నారు, వాళ్ళు బాధపడుతున్నారంట. కానీ నేను మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, కానీ నేను ఇప్పుడు ఇలాగ చెప్పకపోతే రేపు పొద్దున దేవుని దగ్గర సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది అంటున్నాడు ఆయన. నా పరిస్థితి అంతే కదయ్యా, అవునా కదా? ఎస్ఆర్లో నేను చెప్పకపోతే, నేను దశంభాగాల గురించి చెప్పా, ఎందుకు చెప్పాను కూడా చెప్తున్నా వినండి. చాలామంది దశంభాగాలు మన సంఘాలు కట్టలే. నేను చెప్తున్నా, నేను పేర్లు చెప్పాను, కానీ చాలామంది దశంభాగాలు కట్టలే. కొంతమంది అయితే కొన్ని 7-8 నెలలే కట్టక. నేనేం చెప్పాను మీకు? 8 రకాల విషయాలు ఉన్నాయా? ఏమేమి చూపించాను? దశంభాగము, కానుక, చంద, ప్రథమ పీడికలు, ఇంకా స్వేచ్ఛార్పణ, కృతజ్ఞతార్పణ, ఆస్తిలో భాగం. ఇవన్నీ విషయాలు పక్కన పెట్టేసేయండి. ఈ మిగిలినవన్నీ ఆజ్ఞలు కాదు, ఒక్కటే ఆజ్ఞ. ఒక్కటే ఆజ్ఞ. నువ్వు చంద ఇచ్చిన పైన పట్టించుకోను. నిన్న బోర్ వేసాం మనం. ఆ బోర్ విషయంలో కూడా అది చివరి నిమిషంలో దేవుని ప్రయత్నం ముందుకు రావాల్సి వచ్చింది. కొంతమంది చందాలు వేసుకున్నారు. నేను ఎవరికి చెప్పలేను కాబట్టి ఇప్పుడు చందాలు ఎవరు వేసుకోలేదని అనడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే అది నన్ను వ్యక్తిగతంగా నాకు దేవుడు అప్పుడప్పుడు ప్రేరేపణ ఇచ్చిన విషయము. నా పక్కన ఉన్నప్పుడు కొంతమంది వ్యక్తులు వాళ్ళు మనిషి కొంత వేసుకున్నారు, గాడ్ బ్లెస్ దెమ్, అట్లా సాగిపోయింది. నేను ఎవరికి ఫోన్ చేసి చెప్పలే ఆ విషయంలో. ఎందుకంటే ఒకరు చెప్పారనుకో, ఇంకొకరు నాకెందుకు చెప్పలేదు అంటారు. వాళ్ళకెందుకు ఇప్పుడు వాళ్ళకు కూడా చెప్పారనుకోండి, అంటే స్థానిక సంఘానికి చెప్తారా, మాకు చెప్పారని 6 రోజులు అంటారు. నా మాట ఏంటరా, అది ఇక్కడతో ఆగదు, అది తలకైనా పోతూనే ఉంటుంది. దీనికన్నా నన్ను 10 మాటలు తిట్టుకోండి అని చెప్పేసి ఎవరికి చెప్పలే. వచ్చినోడే అతిథుడు. ఎందుకు లేనిపోతే తలకైనా పెట్టుకొని చివరిదాకా సాగించుకోవడం? వచ్చినోడే అతిథిని తీసుకున్నారులే, వచ్చినోడే చూసుకున్నారులే, వాళ్ళకి ఆశీర్వాదాలే అనుకున్నాను నేను. ఇంకా అందుకే ఎవరికి చెప్పలే, ఏ ఒక్కరికి ఫోన్ చేయలే. ముందు చేయలే, తర్వాత చేయలే. ఏ స్త్రీకి చెప్పలే, ఏ పురుషుడికి చెప్పలే. ఎందుకంటే ఒకరు చెప్పి ఇంకొకరు చెప్పిపోతే పక్షపాతం అయిపోతుంది. అక్కడ ప్రజలు దాన్ని సరిగ్గా తీసుకోవడంలే. నేను కొంతమంది సహోదరులు భక్తిలో బలహీనంగా ఉన్న వాళ్ళని, సంఘంలో వాళ్ళ యొక్క పాత్ర ఎక్కువ ఉండాలి, భాగస్వామ్యం ఎక్కువ ఉండాలని చెప్పి కొంతమంది పట్ల అది ఒక గాయపడిన గొర్రె పైన అధికమైన ప్రేమ కాపరి చూపిస్తారు చూసారా? అట్లాంటి ప్రేమ చూపించినా కూడా అదిగో ఆ విశ్వాసకి చెప్పి మాకు చెప్తలేదు. ఈ పక్షపాతాలు కనబడుతున్నాయి జనాలకి. అందుకే అసలు ఎవరికి చెప్పలే ఆ విషయంలో. ఇప్పుడు చందాలు వేసుకోకపోయినా వేరే విషయం అది. ఎందుకంటే అది ఆజ్ఞ కాదుగా. చందాలు ఆజ్ఞలు అవుతాయా? కాదు, దశంభాగం ఆజ్ఞ. ఆ విషయంలో ఎవరు ఏమనుకున్నా సరే నేను చెప్పి తీరాల్సిందే. ఎందుకంటే అది ఆజ్ఞ. ఎందుకంటే ఎవరైనా సరే దేవునికి చెందవలసినటువంటి ఆ దశంభాగాన్ని చెల్లించకపోతే ఆజ్ఞాతిక్రమం పాపం చేసిన ప్రతి ఒక్కడు మలాకి 3 ప్రకారం ఏమవుతున్నాడు? దేవుని దగ్గర దొంగతనం చేసేవాడు అవుతున్నాడుగా. వాడు ఎన్నటికీ పరలోక రాజ్యం చేయడు. కొరింథీ పత్రికలో ఏముంది? దొంగలు, లోబులు, ఆడు పరలోక రాజ్యాన్ని అడుగు పెట్టాడు వాడు అసలు. కానీ మిగిలిన 7 ఉన్నాయి చూసారా,
అదేమి చందా విషయంలో కానీ, కృతజ్ఞతార్పణ కానీ, కానుక విషయంలో కానీ, స్వేచ్ఛార్పణ కానీ, మొక్కుబడులు కానీ, ఇవి ఆజ్ఞలు కావు. వాటి విషయంలో స్వతంత్రత ఉంటుంది విశ్వాసికి. దాంట్లో కేవలం మన మొక్కుబడి దగ్గర జాగ్రత్త. మొక్కుకోకపోతే వేరు, మొక్కుకుంటే మనం చేసి తీరాల్సిందే. మొక్కుకుంటేనే మన ఒక ఆజ్ఞ అవుతుంది, మొక్కుకోకపోతే పర్వాలే. ఆజ్ఞాపూరితమైన విషయాలు నేను మీకు చెప్పాను, ఎందుకంటే మీరు పరలోక రాజ్యం తప్పిపోకుండా ఉండడానికి. నా మాట వింటారా? ఒకవేళ చెప్పలేదనుకోండి, నా దగ్గర 2-3 విశ్వాసాలు మాట చెప్పలే, మాకు తెలియదు బ్రదర్, దాంట్లో కూడా దశం అందిస్తారు, మాకు తెలియదు బ్రదర్ అన్నాడు. తెలియకుండా చేశారనుకోండి, తప్పు విశ్వాసం అవుద్దా కాపాడదా అవుద్దా? ఖచ్చితంగా కాపాడితే. తెలియజేయకపోవడము, తెలియజేసిన తర్వాత చేపద విశ్వాసం తప్పైతే అది వాళ్ళ ఇష్టం, అది అంతేనా కదా? మరి ఇంకొకటి, ఇప్పుడు మీ పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నారా? ఒక వారం రోజులు ఇంటి దగ్గర దాచిపెట్టుకోండి. వారం రోజులు వాడు మీరు అందరు చదువుతున్నారు కదా తల్లి, వారం రోజులు ఇంటి దగ్గర కూర్చోండి. మీరు వారం రోజులు మీరు క్లాసులు తప్పిపోయినట్టేగా. తప్పిపోయిన తర్వాత ఎగ్జామ్లో రేపు పొద్దున అదే క్వశ్చన్ అడిగిండు అనుకోండి, వెళ్ళి టీచర్ దగ్గర గల్ల పట్టుకొని ఈ సిలబస్ మాకు కవర్ చేయలేవు నువ్వు అని అడుగుతావా? నా ప్రశ్న మీకు అర్థమైందిగా. ఏ వారంలో రాలేదు, ఆ వారంలో ఉన్న సబ్జెక్టుతోనే అతనికి ప్రశ్న వచ్చింది, ఫెయిల్ అయ్యాడు. అప్పుడు నాకు టీచర్ ఈ విషయం చెప్పలేదు అని అంటావా? ఉంటుందా? అట్లాంటి అవకాశం ఉంటుందా? నేను చెప్పిన నువ్వు రాలే, అంతేనా? అట్టాగే బుధవారము, శనివారము, ఆదివారంలో చెప్తున్న వర్తమాన విషయంలో కూడా రేపు పొద్దున విశ్వాసాలు మీరందరికీ ఇదే లెక్క. దేవుని దగ్గర ఇక్కడ ప్రకటించబడుతుంది, రేపు పొద్దున తెలియదని దేవుని దగ్గర చెప్పడానికి నీకు వీల్లేదు. నా మాట విన్నావా? సిలబస్ వెళ్తూనే ఉంది. అది రాక నువ్వు తప్పితే నీదే బాధ్యత. నువ్వు విషయాలు తెలుసుకోకపోతే నీ తప్పిదం అది, అంతేనా కదా? అట్టాగే దేవుడి యొక్క ప్రవక్త కూడా అక్కడున్న మనుషులకు, వ్యక్తులకు ఎంత బాధన కలిగినండి. రేపు పొద్దున దేవుని దగ్గర సమాధానం చెప్పాలిగా. ఇప్పుడు నేనైనా సమాధానం చెప్పాలి కదా. అయ్యా, నీకు అప్పచెప్పబడిన ఆత్మల విషయంలో ఆజ్ఞాపూరితమైన విషయాలు ఎందుకు బోధించలేదంటే నేను రెస్పాన్సిబులే కదా, నేను చెప్పాలి. అది బాధను కలిగించినా సరే చెప్పి తీరాల్సిందే. తర్వాత చూడండి అంటాడు, దట్స్ అ క్యాథలిక్ చర్చ్, ఇట్స్ అ ప్యాగన్ ఫార్మ్ ఆఫ్ క్రిస్టియానిటీ. అదేంటది? కేథలిక్ సంఘము ప్యాగనిజంతో కూడుకున్నటువంటి ఒక క్రైస్తవంగా మారిపోయింది. ఇప్పుడు చెప్తారు దేని చేత? సూపర్స్టిషియన్స్ అంటే మూఢనమ్మకాలు. మూఢనమ్మకాలు ఎట్లాంటి మూఢనమ్మకాలు ఉంటాయి? ఎట్లాంటి మూఢనమ్మకాలు? గాడ్ బ్లెస్ యూ ఇప్పటికీ పాటిస్తున్నారు లేదా? బయటకు వెళ్తుంటే అక్షి అని తుమ్మిర్రు అనుకో, హాయ్ అవుతుంది, అక్షి 2 తుమ్మితే ఓకే. ఇవి ఉన్నాయా లేవా? ఈ మూఢనమ్మకాలే నీ క్రైస్తవ్యాన్ని అన్యమత ఆచారం చేత నిన్ను జోడింపజేసి నీవు దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేసేస్తున్నావు. దాని వలన నువ్వు వర్తమానాన్ని కానీ వర్తమానికొని చేర్చుకోకుండానే నువ్వు ఈ ఆత్మలని పొందుకుంటున్నావు. ఏంది పనికి మళ్ళీ మూఢనమ్మకాలు? తూర్పు దిక్కే ఉండాలి, ఉత్తర దిక్కే ఉండాలి. బైబిల్ ఎక్కడ ఆజ్ఞ ఉందా? అసలు బైబిల్లో ఒక గృహ నిర్మాణానికి సంబంధించిన విషయం కనబడుతుందా? మందిర నిర్మాణం చూపించినాడు ఆయన, అంతేనా? దానికి 12 గుమ్మాలు ఉన్నాయి. ఎవడయ్యా మన ఇంటికి 12 గుమ్మాలు కట్టుకున్నాడు ఒకటి చూపించారు నాకు బైబిల్ ప్రకారంగా. ఓవర్ యాక్షన్ కలిగి అందరూ వస్తారు, గుద్దితే ఒక్కొక్కడిని. బైబిల్లో వాస్తుంది బ్రదర్, మరి ఎవడరా 12 గుమ్మాలు కట్టుకుంది చూపించు. ఈ వాస్తుందన్న పాస్టర్ కూడా దొరకడానికి చూపించాలా? జుట్టు అడగల 12 గుమ్మాలు ఉన్నాయి దేవుని మందిరానికి, నువ్వేడా కట్టుకున్నావు చెప్పు? వేషాదారులారా, బిడిబిడి జ్ఞానం కలిగిన వాళ్ళారా, జ్ఞానం లేదు, అంతేనా? దేవుడి మందిరానికి ఎన్ని గుమ్మాలు? ఒక గుమ్మం పెట్టుకుంటే ఆస్తుపాస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది ఇవాళ రేపు. 12 దర్వాజాలు పెట్టి చూడు, నీ ఇల్లు ఏమైద్దో. ఇంట్లో ఉన్నట్టు ఉండదు, తాడి చెట్ల మధ్య జీవిస్తున్నట్టు ఉంటుంది. అన్ని మొత్తం గ్యాప్లే ఉంటాయి అలా. విచిత్రంగా నాకు ఒక వ్యక్తి అని చెప్తుంటే, నువ్వు సిద్ధాంత రూపంలో ఒక విషయాన్ని మలచాలంటే అనేకమైన విషయాలు పరిగణలోకి తీసుకోవాలిగా.
విచిత్రమైనటువంటి ప్రజలే. సూపర్స్టిషన్స్, మూఢనమ్మకాలు. ఈ మూఢనమ్మకాల వల్లే కేథలిసిజం ఎలాగునా దేవుడి చేత విగ్రహారాధన పడిపోయిందని చెప్పి పేరు తెచ్చుకుందో మనమంతే. అందుకే చెప్తున్నా, అసలు విగ్రహారాధన లేని కుటుంబం లేదు ఈ తొలికొండ సంఘంలో. నా మాట విన్నారా? ఐఎమ్ వెరీ షూర్ అబౌట్ ఇట్. నన్ను వచ్చి బ్రదర్ మా కుటుంబం గురించి చెప్పారని అడుగురు ఒకసారి, నేనేం చెప్తా? మీ గురించే చెప్పారని చెప్తా. తర్వాత అండ్ ఐడల్స్, ఏంటది? విగ్రహాలు. ఏం విగ్రహాలు? ఫోన్ విగ్రహాలు, వంటిల్లు విగ్రహాలు, వంటల విగ్రహాలు, తర్వాత ఇంకా తల్లి బిడ్డల విగ్రహాలు, ఇంకే విగ్రహాలు? బట్టల విగ్రహాలు. గాడ్ బ్లెస్ యు బ్రదర్. ఇంకా వాహన విగ్రహాలు, మైక్ల విగ్రహాలు, టెక్నాలజీ విగ్రహాలు, తిండి విగ్రహాలు, ఇవన్నీ. అరే బైబిల్ ఉన్న మాటే కదా, కడుపు దేవుడు అయిపోయినాడని. ఓ దిక్కు మందిరంలో వాక్యం చెప్తా ఉంటే ఇళ్ళల్లో పండుకుంటారు. ఇట్ట పండుకొని ఏంది? దేనికా పండుడు? మళ్ళీ పండుకుంటే ఆ భార్య ఏమనడు, ఆ భర్త ఏమనడు. అందుకే చెప్తున్నా కదా, జజ్జబేలు కుటుంబాలు అయిపోయినాయి అందరికి. జజ్జబేలు కుటుంబాలు. నా ఇంట్లో నా భార్య అంటే నడు చర్చికి రా అంటే రావాలి, అది నా కొడుకు రాలంటే వచ్చి కూర్చోవాలవాడు. పప్పెట్ ఏంటది? తోలు బొమ్మల భర్తలు అయిపోయినారు, సిస్సి హస్బెండ్స్ అయిపోయినారు. నీ మాట నీ భార్య లేకపోతే అది ఒక బతికేనా అసలు అది? అయ్యా నా మాట మంచి వినండి, రోషం రావాలి మీ అందరికీ సంగతి గురించి. ఇప్పుడు భర్త అయినటువంటి క్రీస్తుకు భార్య ఆయన మాట వినకపోతే మనల్ని ఏమంటాడయ్యా? నా ప్రియురాలా అని పిలుస్తాడు మనల్ని. ఏమంటాడు? మూర్ఖురాలా అంటాడు. మనం అట్టుండవే, అట్లా నడవమే. నేను అందుకే చెప్తున్నా, అయ్యా నా మాట వినండి, నేను ఖచ్చితంగా దేవుడు నడిచిన మార్గంలో నడుస్తున్నా. ఈ స్త్రీలు తప్పిదాలు చేస్తూ ఉంటే, అవ్వ తప్పిదం చేస్తే ఆదాంని అడిగినట్టే మిమ్మల్ని అంటారు, నేను మిమ్మల్ని కూడా. ఎందుకంటే రేపు పొద్దున దేవుడు మిమ్మల్ని దాన్నే అడుగుతాడు. ఏం చేసావు నాన్న, నీకు భార్య నప్ప చెప్పినా ఏలావా? సరిగ్గా బాగా వెళ్తున్నావా? లేకపోతే ఆమె నిన్ను వెళ్తుందా? తర్వాత చూడండి అంటాడు, అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ దట్స్ ఎగ్జాక్ట్లీ రైట్, జస్ట్ ఎ pagan form. Now that's a truth. If I am dying this minute, that's a truth. ఒకవేళ ఇప్పటికిప్పుడు ఈ క్షణంలో చచ్చిపోయినా సరే ఇది సత్యం అన్నాడు ఆయన. దీని స్పిరిచువల్ అప్లికేషన్లో చూపిస్తూ ఒక మాట అంటాడు చూడండి, ప్రొటెస్టెంట్స్ రైట్ ఇన్ ద సేమ్ థింగ్ జస్ట్ ఇన్ అనదర్ కేటగిరీ. ప్రొటెస్టెంట్ సంఘాలు కూడా కేథలిసిజం ఉన్నటువంటి అదే విగ్రహారాధనలు ఉన్నాయి, కానీ వేరే రూపంలో ఉన్నాయి. రూపాలు మార్చి విగ్రహారాధన చేస్తున్నారు. మీకు అర్థమైందా? 23వ వచనం అందుకే చూపించాను నేను మీకు. విగ్రహారాధన అనేక రూపాల్లో జరుగుతుంది. కేథలిజం చేసే విగ్రహారాధన వేరు, ప్రొటెస్టెంట్ సంఘాలు చేసే విగ్రహారాధన వేరు, నీ వ్యక్తిగత జీవితంలో విగ్రహారాధన వేరు, నీ కుటుంబంలో విగ్రహారాధన వేరు, సంఘాలలో విగ్రహారాధన వేరు. చాలా సంఘాలలో కాపరి విగ్రహం అయిపోయినాడు. చాలా సంఘాలలో ఏమైనాడు? చాలా సంఘాలలో అట్టగైపోయినాడు. అనేకమైన సంఘాలలో కాపరి విగ్రహాలుగా మారిపోయినాడు. కాపరి కోసం చర్చికి వస్తారు, కాపరి కోసమే ప్రయాణాలు చేస్తారు. కాపరే వాక్యం కోసం కాదు. వాక్యం కోసం ఉండాలంటే వాక్యం ఎక్కడైనా దొరుకుతుందిగా. వాక్యాలు కాదు, కాపరి విగ్రహాలు. మళ్ళీ కాపరి తెచ్చాడు అనుకోండి, ఒక్కడు ప్రయాణం చేయడు అక్కడికి. నా మాట విన్నారా? కాపరి తెచ్చే ఎవరు రాడు అక్కడికి. ఆడి పోయేది వాక్యం కోసం కాదు, కాపరి కోసం. కాపరి విగ్రహం మనకు అక్కడ. నా మాట వింటున్నారా? వాక్యాలు, దేవుడు, దైవత్వము, వ్యక్తిగతమైనటువంటి ఆత్మీయ ఎదుగుదల ఇవి లేవు. నా మాట వింటున్నారా? ఒకడు వెళ్తాడు, ఒకటి నేను చూసా, కొత్తగూడెం నుంచి వరంగల్ 3.5 గంటలు ప్రయాణం చేసి పోతున్నారు కొంతమంది జనాలు. మధ్యలో ఎక్కడ వర్తమాన సంఘాలు లేనట్టు. కాపర్లను చూసే. నా మాట వింటున్నారా? ఫేమస్ పాస్టర్లు వస్తారు, ఏడాది మీటింగ్ పెడితే ఉరుకుతారు 100 కిలోమీటర్లు. నేను అడిగేది ఏంటంటే, ఒకవేళ వాక్యం కోసమే పోవడం అయితే నీ యూట్యూబ్లో వాక్యం రాదా? వాక్యం కోసం అయితే నీకు స్థానిక సంఘాపరం ఉన్నాడా?
నీ స్థానిక సంఘాన్ని వదిలి నువ్వు వాక్యం కోసం కాకుండా దేనికోసం పోయినావు? నువ్వు వ్యక్తులు వెంబడించి పరిగెత్తావు. నువ్వు ఇదొక ఫార్మ్ ఆఫ్ ఐడాలట్రీ. కాపరులను విగ్రహాలుగా చేసుకొని కాపరిని వెంబడించి కాపరిని ఆరాధించేటువంటి ఇదొక రకమైన భక్తి. ఇవన్నీ క్రైస్తవ్యంలో కలిసిపోయిన లేడు. వాక్యాల కోసం వెంబడించేటువంటి ప్రజలుగా ఇప్పుడు లేరయ్యా. నా మాట వింటున్నారా? జాగ్రత్త. ఆ రోజున నోవాహు దినాలలో వాళ్ళకు తిండి, ఇల్లు కట్టుకోవడాలు, పెళ్లికిచ్చుకోవడాలు, త్రాగడాలు ఇవన్నీ వాళ్ళకు విగ్రహాలుగా మారిపోయినాయి. దేవుని మాట వినలేకపోయినారు వాళ్ళు. మీరు జాగ్రత్త. నేను మరలా 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 చెప్తున్నా, ఈ పనికి మన తుచ్చమైన ప్రపంచం ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. కళ్ళ ముందు చచ్చిపోతున్న వాళ్ళు అనేక మంది కనబడతా ఉన్నారయ్యా. ఏ క్షణాన ఈ భూమిని వదిలేసిపోతామో తెలీదు. అనవసరంగా మనం చేరుకోవాల్సిన ప్రాంతాన్ని కూడా పోగొట్టుకోకుండా జాగ్రత్త పడాలా. నా మాటలు మీకు బాధను కలగజేయాలా. నేను అదే చెప్తా ఉన్నా. ఆ బాధలో నుంచి అన్న కనీసము నన్ను తిట్టిది కానీ ఒక స్వీయ పరిశీలన జరుగుద్ది. మిమ్మల్ని మీరు పరిశీలించుకొని ఒక దైవత్వ సంబంధమైన ఒక నిర్ణయం తీసుకుంటారు మీరు. అది జరగాల. అది జరగడంలే. దేనికోసమైతే సంఘ శాఖల్ని వదిలి ఈ వర్తమాన సంఘంలోనికి దిగొచ్చి నిష్ఠ నిలబడుతున్నాం అనుకుంటున్నామో, నానాటికి సంఘ శాఖ సహోదర సహవాసాల కన్నా హీనమైపోయినాయి వర్తమాన సంఘంలో లేడు. వారి మాటల కన్నా మన మాటలు అత్యంత ఘోరపరదనంగా మారిపోయినాయి. దేనికయ్యా అంటే ఒక ఆత్మ వెంబడి ఒక ఆత్మ, ఒక ఆత్మ వెంబడి ఒక ఆత్మ మనం తెచ్చిపెట్టుకున్న మన కుటుంబాలలో, మన వ్యక్తిగత జీవితాలలో. ఇదంతటి గల కారణం ఏందో తెలుసా? ఎక్కడో దేవుడు మనకు అనుగ్రహించిన దూతల్ని మనము తృణీకరించుటే దానికి కారణం. మీరు వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్. అది అంటాడు. తర్వాత చదువుతూ పోతుంటే మీకు తెలుస్తుంది. తుయతర సంకాలం చదివితే మీకు అర్థమవుతుంది. దానిలో జెజబెల్ గురించి మాట్లాడుతూ ఉంటాడు ఆయన. అదొక ఐడాలట్రీగా మారిపోయింది, ఒక విగ్రహారాధనగా మారిపోయింది. ఆ విగ్రహారాధన సాధారణంగా లేదు. ఆయన మరొక వర్తమానం అంటాడు, పీపుల్ నౌ ఆర్ దే టేకింగ్ సో మెనీ ఇజమ్స్ ఇన్ టు ద చర్చ్. ఇజం అంటే తెలుసు కదా, నాసిజం, ఫాసిజం, కమ్యూనిజం లాగా బ్రహ్మనిజం తీసుకొచ్చి పెట్టారు చాలామంది. ఇది కూడా చెప్పాలి. దేవుడు తన ప్రవక్త కూడా అన్న మాట ఏంటిది? టుడే సో మెనీ పీపుల్ హ్యావ్ బ్రాట్ మెనీ ఇజమ్స్ ఇన్ టు ద చర్చ్. అట్లాగే ఈ వర్తమానం చాలా మంది అట్లా చేశారుగా, బ్రహ్మనిజాన్ని తీసుకొచ్చి లోపల పెట్టారు. అంటే వారు క్రీస్తును చూడరు, బ్రహ్మాను చూస్తారు. క్రీస్తుని గురించి హెచ్చించారు, బ్రహ్మ గారిని హెచ్చిస్తారు. క్రీస్తు ఏం మాట్లాడో చెప్పరు, బ్రహ్మ మాట్లాడిన విషయాలు చెప్పుకుంటూ మాట్లాడుతూ బతుకుతారు. క్రీస్తుని వెంబడించారు, బ్రహ్మను వెంబడిస్తారు వాళ్ళు. ఇది వారి పరిస్థితి అంతే. చాలా భయంకరంగా మారిపోయింది. ఆయన అంటాడు సో మెనీ ఇజమ్స్. దానివల్ల ఏమైందంటే చెప్పనా, టుడే చర్చ్ హ్యావ్ ఫౌండ్ ఎ న్యూ టైప్ ఆఫ్ ఐడాలట్రీ అన్నాడు ఆయన. సంఘాలు ఒక కొత్తదైన విగ్రహారాధన కనిపెట్టాయి అన్నాడు ఆయన. నాకు అప్పుడు అనిపించింది, అంటే విగ్రహారాధన అనేది ఎల్లవేళ దాని రూపాన్ని మార్చుకుంటూ తుది వరకు ఉండేది. అది ఒక రోజున ఒకసారికి వచ్చి ఇక్కడ వరకే విగ్రహారాధన అనడానికి లేదు. నీ అందం పైన ఎక్కువ ఫోకస్ పెడుతున్నావా, నీ అందమే నీకు దేవుడు అయిపోయింది. నా మాట వింటున్నారా? నీ ఆధిపత్యాన్ని చూపించుకునే ప్రయత్నం చేస్తావు, నీ ఆధిపత్యమే నీ దేవుడు, నీ అధికారమే నీకు దేవుడు అయిపోయింది. రాజకీయ నాయకులకు అదే పదవే దేవుడు. ఆ పదవి కోసం ఏమైనా చేస్తారు, కాళ్ళైనా పట్టుకుంటారు, జుట్టైనా బీక్తారు. అధికారం వరకు దేవుళ్ళు. మీరు జాగ్రత్త అయ్యా. దూతను తృణీకరించినప్పుడు కానీ, దూత వర్తమానం తృణీకరించినప్పుడు కానీ, చివరికి దూతని హేళన చేసినప్పటికీ కూడా అన్న మాట విన్నారా? ఏమన్నాడు? హేళన చేసినప్పటికీ కూడా దేవుని యొక్క నివారింప శక్యము కానీ కోపాగ్నికి గురవుతారు. జాగ్రత్త. ఇప్పటికీ నేటికి సంఘంలో సనుగుళ్ళు మానలేవు, వినబడుతూనే ఉన్నాయి సనుగుళ్ళు. మరణకరమైన పాపం సనగకండి అని చెప్తున్నా కూడా సనుగుడు. ఆ వెనకాల వేరే వ్యక్తి ప్రభావం ఎందుకు తీసి అవతల పడేయాలా? అది మరణకరమైన పాపము. ఒక వ్యక్తిని మర్డర్ చేసినంత సమాధానము. ఆ నరహత్య అంటున్నా కూడా అది జరుగుతూనే ఉంది. ఒకవేళ నీ సహోదరుడికి అది మేలు కలుగుతున్నకే ఆ సహోదరిని మార్చుకొరకైతే అప్పుడు మూడో వ్యక్తిని గురించి మాట్లాడితే అది బాగానే ఉంటుంది. ఈ ఎల్లవేళ లేని వ్యక్తిని గురించి ఎప్పుడు తెప్పిపోడు మాటలు, తప్పెత్తే మాటలు, అది నరహత్య కాదా? ఈ కళ ప్రవక్త చెప్పిన మాట కాదా? వేరొక వ్యక్తి ప్రభావాన్ని తగ్గించడము నరహత్య కాదా? నేను మళ్ళీ చెప్పా, కాపరిగా నేను చెప్పిన నా మాటలు ఏదైనా మీకు వ్యత్యాసం కనిపిస్తే, నేను ఏదైనా మాట అన్నప్పుడు నన్ను అడగండి, నేను చెప్తానుగా. మళ్ళీ దాని గురించి ఇంకో చోట సనుగుడు ఎందుకు, మరణకరమైన పాపం తెచ్చుకునేందుకు? సనిగితేనే కదా సంహారదూత చంపింది.
అయ్యయ్యో, జాగ్రత్త అయ్యా. దేవుడు మిమ్మల్ని కాపాడునట్లుగా మీరు దూతల్ని కానీ దూత వర్తమానంగా తృణీకరించబాకండి. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించుగాక. ఒక నిమిషం ప్రార్థన చేసుకోండి.